నమస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కోలప్రోలు నగర పంచాయతీ పరిధి మెయిన్ రోడ్ లో సీతారామస్వామి ఆలయ అభివృద్ధికి పిఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నుండి 88 లక్షలు ప్రభుత్వ నిధులను కేటాయిస్తే గొల్లప్రోలు నగర వాసులు ప్రకారం మండపం నిర్మాణానికి 44 లక్షలు దాతలు విరాళాలుగా ప్రకటిస్తే 1,32 లక్షల నిధులతో సీతారామస్వామి వారి రామాలయం అభివృద్ధి ప్రకారం మండపం నిర్మాణం పనులు అవకతవకలు ఏర్పడుతున్నాయని స్థానిక జనసేన పార్టీ నాయకుడు మొగిలి రాజానాయుడు, గొల్లప్రోలు శివాలయం మాజీ చైర్మన్ కీర్తి వెంకటరమణ, విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాల సభ్యులు మంగళవారం గొల్లప్రోలు సీతారామస్వామి వారి ఆలయ అభివృద్ధి నిర్మాణం పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, ఇలాంటి నాసిరకం నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న ప్రకార మండపం పునాదుల్లో గోదావరి ఇసుక లేకుంటే కనీసం బొండు ఇసుకతో మండపం పునాదులను నింపాలని, అప్పుడు ప్రకార మండపం నిర్మాణం పనులు పటిష్టంగా ఉంటాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి ప్రకారం మండపం పునాదుల్లో మట్టి మసానంగా కూడిన ఎర్ర కంకర పెద్ద రాళ్లతో కూడిన ఎర్ర కంకరతో పునాదులను నింపడంతో జనసేన పార్టీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాల సభ్యులు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకార మండపం నిర్మాణంలో నాసిరక మెటీరియల్ వినియోగిస్తున్నారని సీనియర్ జనసేన పార్టీ నాయకుడు మొగిలి రాజానాయుడు, జనసేన పార్టీ కార్యకర్తలు కాంట్రాక్టర్ పనితీరుపై మండిపడుతున్నారు. దీనిపై ఇకనైనా దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు సీతారామస్వామి వారి ఆలయ అభివృద్ధి ప్రకార మండపం నిర్మాణం పనులు పర్యవేక్షిస్తూ పటిష్టమైన నిర్మాణం పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సమస్య రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొల్లపూడి కృష్ణ, కేశవరపు సుబ్బు, గుండ్రా శ్రీనివాస, కుర్రే అశోక, ప్రజాప్రసాద్, విజ్జపు రెడ్డి, చక్రి, గారపాటి, కనక తదితరులు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మీరు స్థానిక విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ప్రజలు విష్ణాలయం గురించి ఈ సమస్య ఏంటంటే, ఇది ఇసుక పోసేది గ్రావెల్ పోసారు, ఏం మాట్లాడతారు చెప్పండి సార్. ఈ ప్రాకార మండపం అన్నది మన పవన్ కళ్యాణ్ గారు చొరవతో అతి త్వరగా నిధులు రాబట్టడం జరిగిందండి. ఈ నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని, భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరిక. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో ఈ ప్రాకార మండపం ఫిల్లింగ్లో ఏ విధంగా ఎర్రమట్టిని ఇచ్చారో మాకు అయితే తెలియట్లేదు సార్. ఈ ఎర్రమట్టికి బదులు మన గొల్లప్రోలే కాదు, పరిసర ప్రాంతాల్లో ఎవరైనా బొండు ఇసుక వాడడం పెద్ద ఆనవాయితీగా జరుగుతుంది. దానివల్ల చెదలు తగ్గుతాయి, తర్వాత గచ్చులు పగుళ్ళు అయ్యి రాకుండా జరుగుతాయని ప్రజల యొక్క భావన. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ దేవాలయంలో ఈ ప్రాకార మండపం ఫిల్లింగ్ అంతా కూడా ఎర్రమట్టితో నింపుతున్నారు. దీనివల్ల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని, దీని మీద పెద్దలు, అధికారులు అందరూ న్యాయం చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గంలో అనేక నిధులు పంపిస్తున్నారు. అలాగే ఈ గొల్లప్రోలు విష్ణాలయంలో ఈ పనికి సంబంధించి శంకుస్థాపన చేసి ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి, ఈ భవనం నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఆయన ఎంత ఉత్సాహంగా, ఎంత స్పీడ్గా ఈ నిర్మాణానికి పూనుకున్నారో, కానీ ఈ అధికారులు, ఈ కాంట్రాక్టర్దారులు, ఇక్కడ పెత్తందారులు దాన్ని నీరు కాచే విధంగా పనులు చేస్తున్నారు. దీన్ని ఈ అధికారులు కానీ పెద్దలు కానీ దీన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఇబ్బందిని తొలగించే పరంగా చూస్తారని మేము మనవి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ రామాలయంలో బొండేసుకు పోసి బదులు పునాదుల్లో ప్రాకార మండపానికి ఎర్ర గ్రావులు, అంటే ఇది ఒక మట్టితో సమానం అండి. ఈ గ్రావులు పోసిన కారణంగా ఈ ప్రాకార మండపం రాను చెదటేసి, అలాగే ఎలకలు, పందికొక్కులు దొలిచేసి ఆ చేసిన నిర్మాణం కూలిపోతుందని ఇక్కడ పెద్దలు, అలాగే ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేటి ధరణి న్యూస్, గొల్లప్రోలు వాస్తవాలకు ప్రతిరూపం. నా పేరు కీర్తి వెంకటరమణ, శివాలయం మాజీ చైర్మన్. ఈ రామాలయం
పునర్నిర్మాణంలో ముఖ్య పాత్రధారిని నేను. ఈ రామాలయం నిర్మించినప్పుడు ఎక్కడా ఇలాంటి మట్టి కానీ ఇలాంటి కంకర కానీ ఎప్పుడు ఎక్కడ వాడలేదు. మొత్తం అంతా ఇసుకతోటే రామాలయ నిర్మాణం కప్పెట్టడం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాకార మండపం కూడా 1,50,00,000 రూపాయల నిధులతోటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో వెంటనే శాంక్షన్ చేయించి ఇచ్చారు. కాబట్టి ఈ వర్క్ ఈ కంకర అన్నది లేకుండా తీసేసి ఆ బొండేసుక మెత్తనిసుక వేసి ఈ ఆలయాన్ని బలంగా ఒక 100 ఏళ్ల పాటు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారో ఈ ప్రజల మన్నల్ని మన్నించి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులందరూ కూడా పరీక్ష చేసి ఈ మట్టిని తీసేసి మెత్తనిసుక గరిసుక వేసి పని చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏమంటే చైర్మన్ గారు, ఇప్పుడు ఈ విష్ణాలయానికి గత ప్రభుత్వంలో నియమించినటువంటి చైర్మన్ అన్నాడు కదా, కొత్తగా ఎన్నిక అవ్వలేదు కదండి. మరి ఆయనకన్నా తెలియాలి కదా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని. ఆయన తెలియకపోవడం వల్లే వచ్చింది ఈ ముప్పు అంతా అనేది. ఆయన పూసుకుని ఆయన ముందు టాటర్ వెళ్ళిన వెంటనే అడ్డెత్తే ఈ సమస్య రాదు. ఆయన చూసి చూడట్టు పోయాడు కాబట్టే ఇంతవరకు వచ్చింది. ఇది ఆయన రోజు ఇందులో ఈ దేవాలయం ఈ దేవాదాయ శాఖ అధికారులు ఇక్కడికి సంబంధించిన ఈ దేవస్థానం చైర్మన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ కాంట్రాక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఇక్కడ ప్రజలు, జనసేన నాయకులు, మొగులు రాజానాయుడు గారు గట్రా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్, గొల్లప్రోలు.